నమస్కారం, నా పేరు రాజేజ, మీరు చూసిన ఆర్జే టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నమస్కారం, నా పేరు బంగారాజు, మీరు చూసిన ఆర్జే టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నిన్నెవరు రమ్మన్నారా మధ్యలో ఊకొచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తా ఉంటావు. లాస్ట్ వీడియోలో ఇంత చేసిన ఎక్కువ తక్కువ మాట్లాడకు, నెక్స్ట్ టైం మళ్ళీ రాను. మంచిది, రాకపోతేనే మంచిది. నాకు ఇంకా లాస్ట్ వీడియో కమెంట్ చూసినావా, గుర్తుందా? తెలిసి కూడా మాట్లాడుతున్నావు. ఏం మామా దీనికి కూడా బాధపడుతున్నావు? మనం దోస్తులం, చెట్ల మీద కోతులం, దీనికి ఎన్ని బాధపడద్దు. చాలా వేసిన బిస్కెట్లు చాలే కానీ ఏదో తెచ్చినట్టుంది బాక్స్ పక్కన ఏంటది? ఫ్రెండ్స్, నేనైతే ఇది రెడ్మీ నోట్ 7 Pro. ఇది నిన్న ఎంఐ హోమ్ లో అయితే తీసుకున్నాను. ఇది 4GB వేరియంట్. నాకు ప్రైజింగ్ వచ్చేసరికి 13,999 రూపాయలు ప్రైజింగ్ అయితే ఉంది. ఇది ఏమాత్రం రాసిన ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీనికోసం మీరు చేసినట్టు ఏం లేదు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ అయితే మొబైల్ అన్బాక్స్ అయితే చేద్దాం. మొబైల్ మొత్తం డిజైన్ మొత్తం కొత్తగా ఉంది. మొబైల్ బాక్స్ మనకి కావాలంటే వెనక వైపు స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పేంత టైం అయితే లేదు. కావాలనుకుంటే నేను ఒక వీడియో కూడా చేశాను డెడికేటెడ్, దాని గురించి చూడండి. దాంట్లో మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి కంప్లీట్ గా అయితే ఉంటాయి. మొబైల్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సీల్ మొత్తం వాళ్ళు అయితే బ్రేక్ చేశారు ఎంఐ స్టోర్ లో. ఈసారి జాగ్రత్తగా ఇసిరేయాలి. అట్లా ఎట్లా పడితే అట్లా పడేయద్దు. మీరు కూడా అన్బాక్స్ చేసేవాళ్ళు అట్లా పైకి ఇసిరేకండి, తలకాయ మీద పడుతుంది. కొంచెం పక్కకు పెట్టుకోండి బాక్స్ అయితే. మొబైల్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు చిన్న బాక్స్ అయితే కనిపిస్తుంది. అండ్ దీన్ని ఓపెన్ చేద్దాం. దీంట్లో ఏమున్నాయో ఒక చిన్న పిన్ అవుతుంది. దీంట్లో ఒక చిన్న పిన్ అవుతుంది. ఇది సిమ్ ఇజెక్టర్ పిన్. సిమ్ ట్రే తీయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ మొబైల్ వచ్చేసరికి ఒక కేస్ ఉంది, టిప్యూ కేస్. అండ్ దీంట్లో మనకి యూజర్ మాన్యువల్, వారంటీ ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఉంటుంది మనకి. ఇవన్నీ ఒప్పుకుంటే చదువుకోండి, లేకపోతే పక్క పెట్టండి. అండ్ దీంట్లో కేసు ఉంది. ఇది చాలా చీప్ ఉంది. అసలు వీళ్ళు ఎందుకు ఇస్తారు ఎంఐ బాక్స్ లో? ఇది ఎంఐ వాళ్ళు ఇంత కరువులో ఉన్నారా? ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం కదా ఫోన్ కి. బాక్స్ లో మంచి కేసు ఇవ్వచ్చు కదా. అండ్ ఇంకా బాక్స్ లో ఏం కంటెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ ఉంది. మొబైల్ మనకి చాలా అమేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు మొబైల్ అయితే. అండ్ మొబైల్ స్టిక్కర్స్ అన్ని వేట్ చేద్దాం ఒకసారి. బ్యాక్ సైడ్ అబ్బో అబ్బో అబ్బబ్బో ఏ ఉందిరా ఫోను. సూపర్ ఉంది ఫోన్ డిజైన్ మాత్రం. ఇట్లాంటి ఫోను నేను కూడా కొనుక్కుంటా. ఫస్ట్ బాక్స్ పక్కన మొబైల్ పక్క పెట్టేద్దాం. ఇంకా బాక్స్ లో మ్యాక్స్ ఉన్నాయి చూద్దాం. దీంట్లో ఒకసారికి మనకి ఒక ఛార్జర్ కనిపిస్తుంది. ఇది మనకి ఫాస్ట్ ఛార్జ్ అయితే బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మనకి నార్మల్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఎక్స్పెక్ట్ చేసి మనం ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వాల్సింది మనకి చాలా బాగుండేది. ఇక్కడ మొబైల్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఫాస్ట్ ఛార్జ్ కూడా బాక్స్ లో ఇస్తే బాగుండేది. అదే నీకు 14,000కి ఆ స్పెక్స్ చూడే ఎక్కువ రాని, ఇంకా ఫాస్ట్ ఛార్జర్ కొన్నా పైసలు లేవు నీ దగ్గర. 14,000 కొడుతున్నావు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీంట్లో ఒక ట్రావెలర్ ఇది కేబుల్ అయితే ఉంది, ఛార్జింగ్ కేబుల్. మనకి దీంట్లో టైప్ సి అయితే ఉంది. ఇది చాలా మంచి విషయం. మనకి ఎంఐ కూడా టైప్ సి కేబుల్ కి అయితే పోయింది. ఇది ఒక మంచి స్టెప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ యాక్సెసరీస్ అన్ని పక్క పెట్టేసి మొబైల్ గురించి చూద్దాం. మొబైల్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. ఈ ఫ్రంట్ సైడ్ 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఎల్టీపీఎస్ ప్యానల్ మనకి లభిస్తుంది. ఇది మొబైల్ సూపర్ ఉంటుంది డిస్ప్లే అయితే మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పైన టాప్ లో మీకు ఒక డాట్ నాచ్ కనిపిస్తుంది. వీళ్ళు దీన్ని డాట్ నాచ్ అని పిలుస్తారు వీళ్ళు. దీంట్లో మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ లో చూసినట్టయితే మనకి మొత్తం గ్లాస్ ఫినిష్ కనిపిస్తుంది. ఇది అమేజింగ్ ఉంది. మనకి రిఫ్లెక్టివ్ కనిపిస్తుంది. మన పిక్చర్ మీద అమేజింగ్ కనిపిస్తుంది మనకైతే. అట్లయితే అర్థం అవసరం లేదనుకుంటే మొహం చూసుకోవడానికి డింక చిక్క
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెమెరాస్, దీంట్లో కెమెరాస్ వచ్చేసరికి ఒకటి 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. నెక్స్ట్ కూడా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దాని కింద వచ్చేసరికి డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ అయితే కనిపిస్తుంది, అక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కింద రెడ్మీ బ్రాండింగ్ బై షామీ అని చెప్పి బ్రాండింగ్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ఒక పవర్ బటన్ అయితే కనిపిస్తుంది, అండ్ ఒకసారి వాల్యూమ్ రాకర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. సో దీన్ని ఓపెన్ చేద్దాం. మనకి డెడికేటెడ్ స్లాట్, ట్రిపుల్ స్లాట్ ఏది ఇచ్చారో మనకి చూద్దాం సార్. దీన్ని మరి దీంట్లో హైబ్రిడ్ స్లాట్ అయితే ఇస్తున్నారు. మనం ఒకటే కాంప్రమైజ్ అవ్వాలి, మెమరీ కార్డ్ సిమ్ ఏదో ఒకటి మనం కాంప్రమైజ్ అయితే అవ్వాలి మనం. అండ్ బాటమ్ సైడ్ లో చూసినట్లయితే మనకి ఒక టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తుంది, ఇంకోటిసారి మైక్రోఫోన్, ఇంకోటిసారి స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ టాప్ సైడ్ లో చూసినట్లయితే మనకి ఒక హెడ్ ఫోన్ జాక్ కనిపిస్తుంది, అలాగే ఐఆర్ బ్లాస్టర్ ఉంది. ఇది మొబైల్ ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే మనకి. నెక్స్ట్ మొబైల్ అయితే స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇంకా మొబైల్ గురించి చూద్దాం. మొబైల్ అయితే బూట్ అవుతుంది. నేను ఆల్రెడీ మొబైల్ మొత్తం సెటప్ అయితే కంప్లీట్ చేసేసాను, అందుకే కాబట్టి నేను మొత్తం డైరెక్ట్ మన స్క్రీన్ కి వచ్చేసాం. ఓకే, మన మొబైల్ ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సెట్టింగ్స్ లో అబౌట్ లోకి వెళ్దాం. అబౌట్ వచ్చినట్లయితే మనకి మోడల్ నెంబర్ రెడ్మీ నోట్ 7 Pro, డివైస్ నేమ్ రెడ్మీ, ఒకసారి MIUI వర్షన్ చూద్దాం. 10.2 స్టేబుల్ వర్షన్ లో మనకి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ వర్షన్ 9 మనకి ఆండ్రాయిడ్ 5 లో అయితే ఉంది. అప్ టు డేట్ అయితే మనకి లేటెస్ట్ వర్షన్ లోనే మనకి అయితే మొబైల్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి CPU వచ్చేసరికి ఆక్టా కోర్, ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 675. మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అల్టిమేట్ ఉంటుంది. ఒక బడ్జెట్ లో మీకు ఫ్లాగ్షిప్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఉంటుంది. ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్స్ బూట్ క్యాంప్ లో దిగంగానే మొత్తం ఎనిమిస్ అంతా ఖతం చేసేయాలా. చేసాడు మంచి పర్ఫార్మ్ చేసాడు పబ్జీ. మరి ఆయన ఆడుకోవచ్చు, ఆయన పబ్జీ కాదు, నువ్వు ఇంకెంత పెద్ద గేమ్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అది. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో హైలైటింగ్ పాయింట్ మనకి కెమెరాస్. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, దీనిపైన నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేర్ కెమెరాస్. దీంట్లో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఒకటి 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకోటి వచ్చేసరికి మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా. ఇది పోర్ట్రేట్ మోడ్ కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ 48 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మీకు డైరెక్ట్ గా మీకు 48 మెగాపిక్సెల్ అయితే మీరు యూజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన సెట్టింగ్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేసిన తర్వాత 48 అని చెప్పి కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు 48 లో అయితే షూట్ చేయొచ్చు. సో ఒకసారి శాంపుల్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. ఆ శాంపుల్స్ చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి 48 మెగాపిక్సెల్ కెమెరా ఎలా ఉందో. అండ్ ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో, దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి ఎలా ఉందో. ఫ్రెండ్ చూసారు కదా ఎంత వైడ్ ఉందో మనకి. వీడియో అయితే ఇంత వైడ్ ఉంది మనకి. అండ్ ఒకసారి స్టెబిలిటీ చెక్ చేయండి, స్టెబిలైజేషన్ ఎలా ఉందో. ఎక్స్పోజర్ కూడా చూడండి ఎలా అడ్జస్ట్ చేసుకుంటుందో. ఎక్స్పోజర్ కూడా బాగా అడ్జస్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ ఆన్ లాక్ ఎలా వర్క్ అవుతుంది సార్ చెక్ చేద్దాం మనం. అడిషనల్ సెట్టింగ్స్ సెక్యూరిటీలో ఉంటుంది. ఫింగర్ ప్రింట్ చూద్దాం ఎంత ఫాస్ట్ ఉందో మీకు. చాలా ఫాస్ట్ ఉంది మీకు ఫింగర్ ప్రింట్ అయితే, సూపర్ ఉంది ఫింగర్ ప్రింట్. అండ్ నెక్స్ట్ ఒకసారి ఫేస్ డేటా చూద్దాం. ఫేస్ డేటా కూడా ఒకసారి యాడ్ చేద్దాం. యాడ్ ఫేస్ డేటా యాడ్ సక్సెస్ఫుల్లీ. చూద్దాం ఎలా అన్లాక్ అవుతుంది. వెంటనే అన్లాక్ అవుతుంది మొబైల్ అయితే మనకి. ఒకసారి కళ్ళు మూసుకొని చూస్తా అన్లాక్ అవుతుంది అవ్వదు చూడండి. అన్లాక్ అయితే అవ్వట్లేదు, ఏమిటి అన్లాక్ అయింది చూడండి ఒకసారి క్లియర్గా.
చూడండి కళ్ళు మూసుకుంటాను అయితే కళ్ళు తెరుస్తున్నాను. వెంటనే అన్లాక్ అయింది. ఫేస్ అన్లాక్ అయితే బాగానే వర్క్ అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మొబైల్ గురించి అయితే ఓవరాల్ గా ఇది. ఈ మొబైల్ గురించి అన్బాక్సింగ్ గురించి మీరేమనుకున్నారు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొబైల్ అన్బాక్సింగ్ ఎలా ఉంది అండ్ మొబైల్ అన్బాక్సింగ్ ఇప్పటి ఇలానే చేయమంటారా, మీ ఫ్రెండ్స్ కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ దెన్ బై. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.